శరణ్య ప్రదీప్ ఈమె పక్క తెలంగాణ అమ్మాయి. ఫిదా సినిమాలో సాయి పల్లవికి అక్క పాత్రలో మెరిసిన ఈమె అప్పట్లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా ఇలాంటి అక్క వదిన పాత్రలను థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు గుర్తుపెట్టుకోవాలంటే ఆ నటి చాలా కష్టపడి నటించాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా కొట్టాం నాయకుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించడం అంటే మామూలు విషయం కాదు. కానీ శరణ్య ప్రదీప్ ఆ విషయంలో సక్సెస్ అయింది. ఫిదా సినిమా రిలీజ్ అయినప్పుడే ఎవరి అమ్మాయి భలే చేసిందే అనుకునేలా నటించింది. తన నటనతో పాత్రకు సహజత్వాన్ని తెచ్చిపెట్టింది. ఫిదా తర్వాత కొన్ని సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయింది. అన్నిటికన్నా మించి అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ యాస మాట్లాడడంతో ఆమెకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకేనేమో పల్లెటూరి అమ్మాయి పాత్రలకు చాలా ఈజీగా ఇమ్మిడిపోతుంది. పైగా శరణ్య ప్రదీప్ ముఖ వర్చస్సు, కన్ను ముక్కు తీరు కూడా బాగానే ఉంటుంది. పైగా డైలాగ్తో నటించడమే కాకుండా చురుకైన ఆమె కళ్ళతో కూడా చక్కగా నటిస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ తెలంగాణ పోరి నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ సినిమాలో హీరో సుహాస లేక శరణ్య ప్రదీప అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఈ సినిమాలో శరణ్య పాత్ర విలన్తో డి అంటే డి అన్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు సైలెంట్ అండ్ సాఫ్ట్ విలేజ్ గర్ల్ గా కనిపించిన ఈమె ఇప్పుడు మాత్రం రెబెల్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఇవ్వగానే సరికాదు, దానిని చక్కగా పోర్ట్రేట్ చేస్తేనే ఆ పాత్రకు పరిపూర్ణత వస్తుంది. ఈ విషయంలో శరణ్య విజయాన్ని సాధించింది. తన వద్దకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. నటిగా నిరూపించుకోవాలంటే కేవలం సినిమాలోనే నటిస్తాను అని మడ్డి కట్టుకుని కూర్చోకూడదు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాల్సిందే. అందుకే శరణ్యలు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ మధ్య కాలంలో ఆమెకి రోల్ ప్లే చేసిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం శరణ్య భామకలాపం 2లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో శరణ్య ది ఫుల్ లెంత్ రోల్ అని తెలుస్తుంది. ప్రియమణితో పాటు ఈమె రోల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ఆమె క్యారెక్టర్ పేరు శిల్ప. ఈమె నటన చూసిన వారు శరణ్యకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు.